హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా సహా 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఏఎస్) కోసం గూఢచర్యం చేస్తూ భారత సైనిక రహస్యాలను బహిర్గతం చేసినట్టు అధికారులు గుర్తించారు. జ్యోతి తన ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ ద్వారా పాకిస్తాన్కు అనుకూలమైన ఇమేజ్ని ప్రమోట్ చేస్తూ రహస్యంగా సున్నితమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు అందించినట్టు తేలింది. ఈ గూఢచర్య నెట్వర్క్ హర్యానా, పంజాబ్లో విస్తరించి ఉందని, ఏజెంట్లు, ఆర్థిక మధ్యవర్తులు, సమాచార సేకరణకర్తలతో కూడిన సంక్లిష్ట వ్యవస్థగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. ఈ కేసు భారత జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. జ్యోతి మల్హోత్రా 2023లో కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా సమకూర్చుకుని 2 సార్లు పాకిస్తాన్లో పర్యటించింది. ఈ సందర్భంలో ఆమె న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసే ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. డానిష్ జ్యోతిని పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ PIOలకు పరిచయం చేశాడని, ఆమె షకీర్ అలియాస్ రాణా షాబాజ్, ఆలీ ఆహ్వాన్ వంటి ఏజెంట్లతో ఎస్క్రిప్టెడ్ ప్లాట్ఫారంలైన వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు అధికారులు గుర్తించారు. డానిష్ను భారత ప్రభుత్వం మే 13, 2025న పర్సోనా నాన్ గ్రాటా అస్వీకార్య వ్యక్తిగా ప్రకటించి దేశం నుంచి బహిష్కరించింది. ఇది ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగిన చర్య. జ్యోతి మల్హోత్రా భారత సైనిక కదలికలు, వ్యూహాత్మక స్థానాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు అందించినట్టు విచారణలో తేలింది. ఆమె తన 3,77,000 మంది సబ్స్క్రైబర్లతో కూడిన ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ను ఉపయోగించి పాకిస్తాన్కు సానుకూల చిత్రణను ప్రమోట్ చేసిందని, హిందూ యాత్రాస్థలాల సందర్శనలు, రంజాన్ ఫుడ్ టూర్ల వంటి వీడియోలతో ఈ కార్యకలాపాలను కప్పిపుచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆమె పాక్ ఏజెంట్ల సంప్రదింపులను దాచటానికి వారి నెంబర్లను జాట్ రంధావా వంటి తప్పుడు పేర్లతో సేవ్ చేసినట్టు గుర్తించారు. అదనంగా ఒక పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో సన్నిహిత సంబంధం పెంచుకొని అతనితో కలిసి ఇండోనేషియాలోని బాలీకి వెళ్లినట్టు కూడా వెల్లడైంది. ఈ గూఢచర్య నెట్వర్క్లో జ్యోతితో పాటు పంజాబ్లోని మలేర్ కోట్లాకు చెందిన గుజాలా, యమీన్ మొహమ్మద్, హర్యానాలోని కైతాల్కు చెందిన దేవీందర్ సింగ్ థిల్లాన్, సుహుకు చెందిన అర్మాన్ ఉన్నారు. గుజాలా డానిష్తో భావోద్వేగ సంబంధం ఏర్పరచుకొని అతని నుంచి డబ్బు స్వీకరించి ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్నట్టు తేలింది. దేవీందర్ కార్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్లో యాత్రా సమయంలో ఐఏఎస్తో సంబంధాలు ఏర్పరచుకొని పటియాలా కంటోన్మెంట్ వీడియోలను పంపినట్టు గుర్తించారు. ఆర్మాన్ భారత సిమ్ కార్డులను సమకూర్చటం, నిధుల బదిలీ, డిఫెన్స్ ఎక్స్పో 2025 సందర్శనలో ఐఏఎస్ సూచనల మేరకు పాల్గొన్నాడు. ఈ నెట్వర్క్ భావోద్వేగ మ్యానిపులేషన్, ఆర్థిక ప్రలోభాలు, వివాహ వాగ్దానాలతో కూడిన హానికరమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జ్యోతి మల్హోత్రాపై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం 1923 సెక్షన్లు 3, 4, 5 కింద కేసు నమోదైంది. ఆమె రాతపూర్వక అంగీకారం సమర్పించటంతో కేసు హిసార్లోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి బదిలీ చేయబడింది. ఆమెను 5 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు. మిగతా నిందితులపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసు ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య వెలుగులోకి వచ్చింది. దీనిలో 25 మంది పౌరులు మరణించారు. అధికారులు డిజిటల్ కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తూ ఈ నెట్వర్క్లో ఇతర స్లీపర్ సెల్స్ ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు.